రాబోయే 2-3 సంవత్సరాల్లో భారతదేశ మార్కెట్లోకి రాబోతున్న ఒక 10 ఎలక్ట్రిక్ బైక్ వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. అయితే ఈ వీడియోని మేము ఒక ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసమే చేస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఏదైతే ఉన్నాయో దీని టాప్ లిస్ట్ ఆధారంగా అయితే ఈ లిస్ట్ అయితే చెప్పట్లేదు. ఇంకొక విషయం, కొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ ఈ వీడియోలో చెప్పేవి ఆల్రెడీ మార్కెట్ లాంచ్ చేశారు, బట్ ఇంకా డెలివరీ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ బైక్స్ ని కూడా ఈ లిస్ట్ లో అయితే యాడ్ చేసాం. మరి రాబోయే సంవత్సరాల్లో భారతదేశ మార్కెట్ లోకి రాబోతున్న అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటి బైక్ ర్యాప్టీ HV100. భారతదేశ మార్కెట్ లో CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ని కలిగిన ఏకైక ఎలక్ట్రిక్ బైక్ ర్యాప్టీ HV100. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశంలోని DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ లో PMSM ఎలక్ట్రిక్ మోటార్ ఉపయోగిస్తున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 135 కిలోమీటర్లు, 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని 3.5 సెకండ్లు చేరుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 5.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. సర్టిఫైడ్ రేంజ్ 200 కిలోమీటర్లు, రియల్ రేంజ్ 150 కిలోమీటర్లు. ఛార్జింగ్ సమయం DC ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే 36 నిమిషాలు, ఇంటి వద్దనైతే 1 గంట సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఆన్ బోర్డ్ నావిగేషన్, 4G కనెక్టివిటీ, మొబైల్ యాప్ కూడా లభిస్తుంది. అలానే ఇందులో డ్యూయల్ ఛానల్ ABS వంటి సేఫ్టీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాల వారంటీని అందజేస్తున్నారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర 2,39,000 రూపాయలు. రెండవది రివాల్ట్ బ్లేజెక్స్. తాజాగా రివాల్ట్ మోటార్స్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైకే బ్లేజెక్స్. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో బెల్ట్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ ని ఉపయోగిస్తున్నారు. దీని కెపాసిటీ 2.88 కిలోవాట్లు, టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. మోటార్ కు 3.24 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ సమయం 0 నుండి 80% 1 గంట 20 నిమిషాల్లో అవుతుంది. నార్మల్ ఛార్జింగ్ సమయం 3 గంటల 30 నిమిషాలు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 4G కనెక్టివిటీ, మొబైల్ యాప్, రియల్ రేంజ్ ప్రిడిక్టర్ ని ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ కోసం ఇందులో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ని ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పై 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీని అందజేస్తున్నారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర 1,15,000 రూపాయలు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అయితే డెలివరీలు మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తర్వాతి బైక్ జీరో మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ బైక్. హీరో మోటార్ కార్ప్ మరియు జీరో మోటార్ సైకిల్స్ కంపెనీ వాళ్ళు జాయింట్ గా ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని 2026 సంవత్సరంలో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ మిడ్ డిస్ప్లేస్మెంట్ పర్ఫార్మెన్స్ ఉండవచ్చు. ఇందులో 150 కిలోమీటర్ల పైగా టాప్ స్పీడ్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే మినిమం రేంజ్ 200 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఇక ప్రైస్ కూడా ప్రీమియం ధరలో ఉండవచ్చు. అయితే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ యొక్క టెక్నికల్ స్పెక్స్ వివరాలని ఇంకా వెల్లడించలేదు. తర్వాతది ఓలా రోడ్స్టర్ X. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ నుండి 5 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను లాంచ్ చేశారు. రోడ్స్టర్ సిరీస్ నుండి ఇందులో రోడ్స్టర్ X అలానే రోడ్స్టర్ X Plus అనే 2 వేరియంట్స్ ని తీసుకొచ్చారు. రోడ్స్టర్ X లో 140 నుండి 252 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ 118 కిలోమీటర్లు. ఇక రోడ్స్టర్ X Plus వేరియంట్స్ లో 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 252 కిలోమీటర్ల రేంజ్, 9.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 501 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 125 కిలోమీటర్లు. ఇక రోడ్స్టర్ X సిరీస్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 85,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. X Plus యొక్క ప్రారంభ ధర 1,15,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద 3 సంవత్సరాల వారంటీని ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు మార్చి నెలలో ప్రారంభం అయ్యి ఉండాలి. అయితే మరికొన్ని రోజుల పాటు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తర్వాతది హోండా షైన్ ఎలక్ట్రిక్ బైక్. హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ మోటార్ సెగ్మెంట్ ని కూడా డామినేట్ చేయాలని ఆశిస్తున్నారు. అందుకోసమే త్వరలో హోండా కంపెనీ వాళ్ళు ఒక 100cc పెట్రోల్ పవర్ మోటార్ సైకిల్ కి సమానంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకురాబోతున్నారు. అదే హోండా షైన్ ఎలక్ట్రిక్ బైక్. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క అంచనా స్పెసిఫికేషన్లు మోటార్ కెపాసిటీ 3 నుండి 4 కిలోవాట్ల వరకు ఉండొచ్చు. టాప్ స్పీడ్ 80 నుండి 85 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. దీని అంచనా ధర 1,00,000 నుండి 1,20,000 రూపాయల మధ్యలో ఉంటుంది. హోండా కంపెనీ వాళ్ళు షైన్ ఎలక్ట్రిక్ బైక్ ని 2028 కల్లా మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాతి బైక్ క్రిడిన్ X. వన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి 4 కొత్త ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్స్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. వారు తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బైక్ మోడల్ లో క్రిడిన్ X కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఏప్రిల్ 2020 సంవత్సరంలో మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. వీళ్ళు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్స్ లో ప్రారంభ వేరియంట్ 100 కిలోమీటర్ రేంజ్ తో ఆఫర్ చేయబోతున్నారు. దీని ధర 1,00,000 రూపాయల లోపే ఉంటుంది. ఇక 200 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ 1,30,000 రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక క్రిడిన్ X ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశం మరియు ఆఫ్రికాలో 2,000 వాహనాల పైగా టెస్ట్ చేశారు. అలానే 6 సంవత్సరాల పైగా టెస్టింగ్ చేశారు. దీని తర్వాత ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో తీసుకొస్తున్నాం అని చెప్పారు. తర్వాత బైక్ ఓబెన్ ఎలక్ట్రిక్ 100cc బైక్. ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పటికే ఓబెన్ రార్ మరియు ఓబెన్ రార్ EZ వంటి ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్స్ ని మార్కెట్ లో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లోకి తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క అంచనా స్పెసిఫికేషన్లు 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 100 కిలోమీటర్ల వరకు రేంజ్. ఇక దీని ధర 80,000 రూపాయల వరకు ఉండొచ్చు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇప్పటికే
ఇప్పటికే తాము తీసుకొచ్చే కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఓపెన్ రార్ ఈజెడ్ వేరియంట్ కన్నా తక్కువకే ఉంటుందని చెప్తున్నారు. ఓపెన్ రార్ ఈజెడ్ లో బేస్ వేరియంట్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 2.6 కిలోవాట్ అవర్లు, 110 కిలోమీటర్ల రేంజ్, ధర 90,000 రూపాయలు. తర్వాత బైక్ అల్ట్రా వైలెట్ షాక్ వేవ్. అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళు తాజాగా తమ షాక్ వేవ్ ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు, మోటార్ కు 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. రేంజ్ 165 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బరువు 120 కేజీలు. దీని ఇంట్రడక్టరీ ప్రైసింగ్ 150,000 రూపాయలు. మొదటి 1000 మంది కస్టమర్స్ కి మాత్రమే అని చెప్తున్నారు. దాని తర్వాత దీని రేట్ ను 175,000 రూపాయలకి పెంచబోతున్నారు. ఇప్పటికే బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు 2026 సంవత్సరం మొదటి క్వార్టర్ లో ప్రారంభం అవుతాయని చెప్తున్నారు. తర్వాత బైక్ హీరో స్ప్లెండర్. హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు ఈవీ సెగ్మెంట్ లోకి తమ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని తీసుకొద్దామని అనుకుంటున్నారు. అందులో హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ ముందు వరుసలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని వచ్చే 2-3 సంవత్సరాల్లో మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ వివరాలను వెల్లడించలేదు. ఇక మరొకటి హీరో లింక్స్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ ని కూడా హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం కల్లా మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాతి బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ ని 2026 సంవత్సరం మార్చి నెల కల్లా మార్కెట్ లో తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. అలానే తాజాగా భారతదేశ మార్కెట్ లో ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ ని డిస్ప్లే చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ రెట్రో ఆర్ఈ స్టైలింగ్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో ABS, క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క అంచనా ధర 2,50,000 రూపాయలు. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ కి సంవత్సరానికి 150,000 యూనిట్స్ టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఇవి భారతదేశ మార్కెట్ లోకి రాబోయే 10 ఎలక్ట్రిక్ బైక్ల వివరాలు. మీలో కూడా ఎలక్ట్రిక్ బైక్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.